అసలు మమ్మీ ఏం చేస్తారు? అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? మా మమ్మీ వచ్చేసి బీడీలు అక్కడ సైడ్ మా తెలంగాణలో బీడీలు ఎక్కువ చేస్తారు కాబట్టి బీడీలు. నాన్న వచ్చేసి అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండే బట్ వచ్చేసారు. ఎప్పుడైతే నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చేసాను ఆ తర్వాత ఇంకా వద్దు, ఇంకా నేను నేను సంపాదిస్తున్నాను కదా, ఇంకా ఈ ఏజ్ వరకు కష్టపడ్డావు చాలు అని చెప్పేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసా. అండ్ నాకు వచ్చేసి ఇంకా 3 సిస్టర్స్ నేను కాకుండా. ఓ నలుగురు జాతి రత్నాలు వీళ్ళ ఇంట్లో. నలుగురం. ఫైమా వల్లే ఈ రోజు మీ ఫ్యామిలీ సెట్ అయింది అని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు నిజం ఫైమా? అదైతే 100% నిజం అక్క. కానీ ఒకవేళ అమ్మ నాన్నది సపోర్ట్ లేకపోయింటే ఈ సక్సెస్ రాకపోయేది. నేను ఇక్కడికి అంటే పటాస్కి వచ్చేటప్పుడు నీ ఫస్ట్ షో పటాసా? బేసిక్ గా వచ్చేటప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయలే. మా అమ్మ చేయలేదు, మా నాన్న చేయలేదు, ఎవరు చేయలేదు ఇంట్లో కూడా. సో ఆ తర్వాత ఇంకా నేనే వాళ్ళని నచ్చ చెప్పుకొని వాళ్ళకి ధైర్యం చెప్పి ఇంకా అది ఇది చాలా సీన్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ మా నాన్న ఒప్పుకున్నాడు. సరే వెళ్ళు, ఓకే సరే వెళ్ళు అంటే అప్పుడు మా నాన్న మాట మా అమ్మ విని నన్ను పంపించింది అన్న. నీకు ఎన్ని ఇయర్స్ పట్టింది ఫైమా ఈ ఫేమ్ అనేది రావడానికి? లేదు, ఒక ప్రోమోతోటే నాకు ఫేమ్ వచ్చేసింది. ఏంటది? రవి అన్న అండ్ శ్రీముఖి అక్క నన్ను స్టేజ్ పైకి పిలిచి కూరగాయలు చెప్తారన్నమాట. ఇక్కడ నుంచి కూరగాయలు చెప్పుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ అవే కూరగాయలు రిటర్న్ రావాలన్నమాట. బేసిక్ అక్కడ ఏంటి అని అంటే నాకు అంత గుర్తు పెట్టుకునేంత లేదు. ఒకళ్ళేమో బీరకాయ, సోరకాయ, కాకరకాయ ఏదేదో పెద్ద పెద్ద కాయలు చెప్తుంటే నాకేమో అది పలకడానికి రాలేదు. అది మళ్ళీ తిరిగి వచ్చేసరికి నాకు గుర్తు లేదన్నమాట. అక్కడ ఆ ప్రోమో అనేది చాలా హైలైట్ అయింది. అండ్ ఇంకోటి మనం తెలంగాణ కాబట్టి మనకి కొద్దిగా ఆ షై ఫీల్ ఏమి ఉండదు. తర్వాత సంతోషణ కానివ్వండి పిలవడం జరిగింది, చేస్తావా